జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి అంటే, వాళ్లకు మద్దతుగా ఉన్న మీడియాను రాక్షస మీడియా అని సంబోధిస్తూ, ఆ రాక్షస మీడియాను ఎదుర్కోవాలి అంటే, మనం యుద్ధం చేసి తీరాల్సిందే అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక స్పష్టమైన మార్పయితే కనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏ విషయం మీద కూడా మీడియాతో మాట్లాడలేదు. మనం మంచి చేస్తూ ఉన్నాం కదా! జనాలకు చేరకుండా పోతుందని చెప్పి అనుకున్నారు. కానీ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా అధికార పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళేం చేస్తున్నారో జనానికి చెప్పకుండా 164 మందితో అధికారంలో ఉన్నవాళ్ళు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా టార్గెట్ చేసి ఏమంటారు దుష్ప్రచారము, రకరకాల క్యారెక్టర్ అసాసినేషను, వాళ్ళ అధికారంలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేసి ఈ ప్రణాళికతోనే ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఇక ఎంతో కాలం మనం మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి భావించారేమో. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ప్రతి అంశం మీద ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. మీడియా ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నారు. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉన్నారు. ఈ మొత్తం ప్రక్రియలో మనం గనక గమనిస్తే ఎక్కడే కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన క్రెడిబిలిటీని పోగొట్టుకునే విధంగా, తన విశ్వసనీయతను పోగొట్టుకునే విధంగా, తన మాటలు ప్రజలు లైట్‌గా తీసుకునే విధంగా గాలి మాటలు, గాలి విమర్శలు ఇటువంటివి చేయడం లేదు. తాను మాట్లాడే ప్రతి మాటకు వీడియో ఆధారాలు, జీవోలు, ఎఫ్ఐఆర్ కాపీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చూపెడుతూ వస్తూ ఉన్నారు. మరింత మద్దతుగా ప్రభుత్వ సొంత మీడియా గెజిట్ పత్రికలను గానే తీసుకొనొచ్చి చూపెడుతూ ఉన్నారు. చాలా అంశాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కో అంశాన్ని లేవనెత్తుతూ సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే, ఇటు ప్రభుత్వం వైపు వాళ్ళు వాటికి సమాధానం చెప్పుకోలేక ఎంతమంది ఉంటే మినిస్టర్లతో సహా వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్‌తో సహా అందరూ బయటకొచ్చేసి జగన్ గారిని ఏ విధంగా డైవర్షన్ చేయాలి, ఏ విధంగా మనం దాన్ని దారి తప్పించాలి, ఏ విధంగా వాటిని మనం ఏమంటారు వాటిని దారి మళ్లించుకుంటూ ఆ విమర్శలను జగన్ క్యారెక్టర్‌ని అసాసినేట్ చేయాలనే దాని మీద వాళ్ళు దృష్టి పెడుతూ వస్తూ ఉన్నారు. ఎంత సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఈరోజు పెట్టిన మీడియా సమావేశం నుంచి వెనక్కి వెళ్ళండి సూటిగానే. ఎక్కడైనా గనక తప్పు జరిగితే ప్రజలు పోలీసుల దగ్గరికెళ్తారు. ఎస్ఐలే గంజాయి పెట్టుకొని కారులో పోతూ ఉంటే, ఎస్ఐలు మత్తులో ఉండి, కారు డ్రైవర్ మత్తులో ఉండి, చివరికి ఒక ఆటోకి యాక్సిడెంట్ చేసి, ప్రజలు అడ్డుకొని, ప్రజలు నిలువరించి, పోలీసుల్ని ప్రజలే పట్టుకుంటూ ఉంటే, ఇటువంటి పోలీసుల మధ్య ప్రజలు ఎవరి దగ్గరికి పోవాలి? ప్రజలు తమ ధైర్యం కోసం, తమ భద్రత కోసం ఎవరి దగ్గరికి పోవాలి అని జగన్ ప్రశ్నిస్తున్న ప్రశ్న చాలా సూటిగానే జనాల్లోకి వెళ్తూ ఉంది. నిజమే కదా! ఎస్ఐల కార్లలో గంజాయి ఏంది? మందేంది? మత్తులో ఉండడం ఏంది? అటువైపు వాళ్ళని గుద్దేయడం ఏంది? సూటిగానే. ప్రతి ప్రశ్న కూడా సూటిగానే వెళ్తూ ఉంది. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని జగన్ గారు ఆ ప్రశ్నలు లేవనెత్తినప్పుడు, అరే మీరు నిర్వహించిన గ్రూప్ 1లో కూడా జరిగాయి కదా అని అంటే, సూటిగానే మరి రెండింటి మీద సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పి ఆయన ఛాలెంజ్ విసిరితే, పారిపోయిన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వైసీపీ లేని అసెంబ్లీలో డిఎస్సి మీద సుదీర్ఘంగా మాట్లాడిన ముఖ్యమంత్రి గారైనా, కాన్సర్న్ విద్యాశాఖ మినిస్టర్ అయినా, పక్కనే 4 నిమిషాలు 4 అడుగులేస్తే మండలి వస్తది. అక్కడికి పోయి ఇదే అంశం మీద కనీసం చర్చించలేకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పు నీ ఇంటికొస్తాం, ఎక్కడికి రావాలో చెప్పు మాట్లాడుకుందాం అని చెప్పి సినిమా డైలాగులు చెబుతూ ఉంటే, ప్రతిదీ కూడా జనం నిశితంగా గమనిస్తూ ఉన్నారు. ప్రతి అంశం బీసీల కోసం ఒక బిల్లు తీసుకొని వస్తున్నాము అని, ఒక జీవో తెచ్చాము అని చంద్రబాబు గారి ప్రభుత్వం చెబుతూ, ఈ జీవో మీద వైసీపీ కోర్టుకెళ్ళి అడ్డుకోకుంటే చాలు అని వాళ్ళ మీద నింద వేసే ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి చాలా సూటిగానే చెప్పిన సమాధానం, మేము స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించే కంటే ముందు అప్పుడు ఒక బీసీఎల్ రిజర్వేషన్ల కోసం జీవో తెస్తే చంద్రబాబు గారు తన మనిషితో ఆ జీవో మీద కోర్టులో నుంచి ఆ పిటిషన్ వేయించి ఆ జీవోను కొట్టేయించి దాని మీద స్టే తెప్పించేసి రిజెక్ట్ చేయించి బీసీలకు రిజర్వేషన్ కాకుండా అమలు కాకుండా చూశారు. అయినా మేము వెనక్కి పోకూడదు అని చెప్పి క్యాబినెట్లో ఎంతమంది బీసీలకు మినిస్టర్లు ఇచ్చాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతమందికి బీసీలకు ఇచ్చాం, బీసీలకు ఎంత న్యాయం చేశామని చెప్పి అన్నీ వివరించుకుంటూ పోతూ ఉన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు మేలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే, మేము జీవో తెస్తే దాన్ని తన మనుషుల ద్వారా అడ్డుకున్న చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ వైసీపీకి నీతులు చెబుతూ ఉన్నారు, మీరు కోర్టుకు పోకండి అని చెప్పి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నటువంటి అండ్ తాను లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అన్ని జనంలోకి సూటిగానే వెళ్తూ ఉన్నాయి. రైతులు కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు. లోటు వర్షపాతం ఉంది అని చెప్పి ముందే ప్రభుత్వ గణాంకాలే చెబుతూ ఉన్నాయి లోటు వర్షపాతం ఉంది అని.
అయినా ఎందుకు కనీస చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకోలేదు? ఎండిపోతున్న పొలాలను కాపాడాలని, బుగ్గైపోతున్న రైతుల బతుకులు కాపాడాలని, వలసకు వెళ్ళిపోతున్నటువంటి ఆ రైతు కూలీలకు అండగా నిలబడాలని ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదు? ఎందుకు జనాలను వాళ్ళ మానాన వాళ్ళని గాలికొదిలేస్తుంది? అని జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా అడుగుతున్న ప్రశ్నలు జనంలోకి మరింత స్పష్టంగా వెళ్తూ ఉన్నాయి. అధికార కూటమిలో తీవ్రమైనటువంటి అసహనాన్ని ఇవి కలిగిస్తూ ఉన్నాయి. అండ్ అంతేకాదు, ఏ విధంగా రాజకీయ కక్షగా సాధిస్తూ ఉన్నారు, పోలీసులను ఏ విధంగా వీళ్ళు వాడుకుంటూ ఉన్నారు. చివరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీ నేతలు, వాళ్ళ పార్టీ కార్యకర్తలే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ వేసుకున్న డ్రెస్సులు చింపేసి వైసీపీ ఎమ్మెల్యేల మీద కేసులు పెడుతూ ఉన్న పోలీసుల డొల్లతనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరి వీడియోలు ప్లే చేసి మరీ చూపెడుతూ ఉన్నారు. అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, కీలక వ్యక్తులు కూడా ఆ పార్టీ ప్రజాప్రతినిధుల అవినీతి అక్రమాలు భరించలేక మీడియాకు వచ్చి ఆ విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నా కూడా నిస్తేజంగా ఏమీ చేయలేక చూస్తూ పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ వైసీపీ మీద నిందలు, ఆరోపణలు, మళ్ళీ క్లీన్ పాలిటిక్స్ గురించి గొప్పగా మాటలు మాట్లాడుతూ ఉంటే, అరే వాళ్ళ పార్టీ మనుషులు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నదేంటి, థియరిటికల్లో వీళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి, చేతలకు మాటలకు సంబంధం లేకుండా పోతూ ఉంది అని చెప్పి జనానికి కూడా చాలా ఈజీగానే అర్థమవుతూ ఉంది. ప్రతి అంశాన్ని కూడా ఊరు పేరు లేని కంపెనీలకు భూపందిరాలు ఏ విధంగా వేస్తూ ఉన్నారు అన్న దగ్గర నుంచి మొదలుపెట్టిన, డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా పోస్టులు అమ్మేసుకున్నారు అన్న దగ్గర నుంచి మొదలుపెట్టిన, అసలు రాత పరీక్ష కూడా లేకుండా ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చారో అన్న దగ్గర నుంచి ప్రతి ప్రశ్న సూటిగా, సుత్తి లేకుండా, గాలి మాట కాకుండా, గాలి విమర్శ కాకుండా, గాలి ఆరోపణ కాకుండా, ఆధారాలు పట్టుకొని, జీవోలు పట్టుకొని, అసలు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండా ఎగ్జామ్స్ ఇవ్వాలి అన్నదే వీళ్ళ విధానం అయితే, ఈ డిఎస్సి పరీక్షకు మాత్రమే ఆ జీవో ఎందుకు తీసుకొచ్చారు, అది ముగిసిపోయిన తర్వాత మళ్ళీ ఆ జీవో ఎందుకు ఎత్తేశారు అని జగన్ అడిగే ప్రశ్నకు సమాధానమే లేకుండా పోతుంది. జగన్ ఇంటికి చర్చకు వస్తాను అని చెబుతున్న లోకేష్ గారు అదే మండలిలోకి వెళ్ళి ఎందుకు చర్చించడం లేదు అన్న ప్రశ్నకు సమాధానమే లేకుండా పోతుంది. తప్పు జరిగితే పోలీసుల దగ్గరికి ప్రజలు వెళ్ళాలి, కానీ పోలీసులే తప్పు చేసి ప్రజలకు మధ్య ఇరక్కపోతే, చిక్కుకుపోతే, ప్రజలకు పట్టుబడితే ఇక ప్రజలు ఎవరిని చూసి ధైర్యంగా ఉండాలి, ప్రజల భద్రత ఎవరు చూసుకుంటారు, అసలు ఈ పోలీసులను ప్రజలు ఎలా నమ్ముతారు అన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలకు పాలకపక్షం దగ్గర సమాధానమే లేకుండా పోతుంది. అందుకని చెప్పి కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా తాను ఏదైనా మాట్లాడే క్రమంలో ఫ్లోలో ఒక మాట అటో ఇటో ఏదైనా కనుక అంటే తప్పులు దొర్లితే ఆ ఒక తప్పును పట్టుకొని దాన్ని బట్టి వేలాడి తీసుకుంటూ కోడిగుడ్డు మీద ఈకలు బిగుతూ పోతూ ఉన్నారు. కానీ అసలైన విషయాలను వీళ్ళు అసలు ధైర్యంగా డీలే చేయలేకపోతూ ఉన్నారు. 164 మంది ఎమ్మెల్యేలతోటి కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఖచ్చితంగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు, ఎదుర్కోలేకపోతూ ఉన్నారు. ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారిది పూర్తిగా పైచేయిగా కనిపిస్తుంది. కారణం లేకపోలేదండి, తనేమీ దాచిపెట్టడం లేదు. తన పాలన చూడమంటున్నారు, ఇప్పుడు ప్రభుత్వ పాలన చూడమంటూ ఉన్నారు. వీళ్ళు మాటల్లో ఏం చెబుతారో చూడండి అంటున్నారు, చేతల్లో ఏం జరుగుతుందో చూపెడుతూ ఉన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి సంఘటనను ఆధారాలతో సహా మీడియా ముందు ప్లే చేసి మరీ చూపెడుతూ ఉన్నారు. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం చేతగాక పాలకపక్షం అయితే తీవ్ర అసహనానికి గురవుతూ ఉంది. బహుశా పొంగ అసహనం పెరగడం తప్ప తగ్గుతుంది అని చెప్పి నాకైతే అనిపిస్తలేదు.